నాకు ఫస్ట్ మీరు చరణ్ అర్జున్ అనగానే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది 3 రంగుల జెండా రేవంత్ అన్న సాంగ్. అసలు మామూలుగా లేదు. అసలు మీ సాంగ్ వల్ల ఆయన సీఎం అయ్యారని కూడా టాక్ ఉంది. అలాంటి పదాలు పడ్డాయి. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ పాటకి శ్రీకారం చుట్టింది ఎవరు? దానికి అన్నీ రేవంత్ అన్ననే. ఆ పాటలో ప్రతి పదం అది రేవంత్ అన్న ఇచ్చిన ఇన్స్పిరేషనే, ఆయన ఇన్పుట్సే. అంటే జనరల్గా పాటలు మనము నేను పొలిటికల్ సాంగ్లు ఎక్కువే చేయను, చాలా రేరుగా. బట్ ఎప్పుడైనా చేస్తే కొందరి మీద అభిమానంతో వాళ్ళకి సంబంధం లేకుండా చేసినవి ఉంటాయి, కథాగానాలు టైప్వి కొన్ని, వాళ్ళ డైరెక్ట్. కానీ రేవంత్ అన్న పాటలన్నీ ఆయనే దగ్గర ఉండి చేయించుకున్న పాటలు అవి. అంటే మిమ్మల్ని పిలిచి స్వయంగా కూర్చొని ఏది 2015లో కొడంగల్లో ఉన్నప్పటి నుంచి, హౌస్ అరెస్ట్ అయినప్పటి నుంచి మొన్న అప్పటి వరకు ప్రతిదీ, అంటే ఆయన అంతా ఒక డైరెక్టర్ చెప్పిన అంత విజన్ ఆయనకి. ఇప్పుడు నాకు రేవంత్ అన్న మీద బాగా నమ్మకం ఏంటంటే రాష్ట్రాన్ని అద్భుతమైన పరిపాలన అందిస్తాడని. నేను ఆ పాటలు రూపొందించే క్రమంలో గంటలు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయనలో ఆ పాటలకు ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి కదా, అది నేను ఏ నాయకుడి దగ్గర చూడలేదు. అది అంటే మీకు ముందే అనిపించిందా రేవంత్ గారు సీఎం అవుతారని కదా మనం ఆయనతో ఎందుకు ఆ పోరాటంలో ఎవరైనా అధికారంలో ఉంటారమ్మా, అధికారంలో ఉన్న వాళ్ళ వైపు ఎవరైనా ఉంటారు, వాళ్ళ చుట్టూ పాటలు రాస్తారు, వాళ్ళ చుట్టూ తిరుగుతారు. నేను రేవంత్ అన్న వెంట ఎందుకున్నాం? ఒక నమ్మకంతో. అంటే అతను అవుతాడు ఆయన, అంటే ఆ ప్రకృతి, ఆ బలము, ఆ సంకల్పం, వజ్ర సంకల్పం ఆయనలో ఉందని నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే కనిపించింది. అది 10 ఏళ్ల క్రితం అంటే 10 ఏళ్ళు అంటే ఒక 8 ఏళ్ల క్రితం. గత 10 ఏళ్ళుగా కేసీఆర్తో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. అంటే ఆయన కోసం కూడా పాట రాశారు కదా, కథాగమనం. అదే అంటే ఒక తెలంగాణ తెచ్చిన ఒక వ్యక్తిగా అతను కథాగానాల కాన్సెప్ట్, అందులో పొలిటికల్ టచ్ ఉండదు ఎక్కడ కూడా. మీకు రాజకీయం కానీ వాళ్ళు చేసే పరిపాలన గురించి ఉండదు. అది నేను పార్టీలకు సంబంధం లేకుండా అందరితో చేస్తున్న ఒక ప్రాసెస్లో కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా, నేను ఒక తెలంగాణ బిడ్డగా నా వంతుగా నేను ఏదో ఒకటి ఆయనకు చేయాలనిపించింది. ఆ టైంలో అది చేసాము. అంతేగాని ఆయనతో నాకేం అది లేదు. అంటే మూవీ సాంగ్స్ చేస్తున్న టైంలో అవునండి, మీరు పొలిటికల్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను పొలిటికల్ అనేది అంటే తెలంగాణ ఈ పిల్లలు మా అందరిలోనే బేసిక్గా పాట ఉంటుంది. పాట ఉన్న క్రమంలో, మనం ఎదుగుతున్న క్రమంలో, జీవితంలో ఒక్కొక్క అడుగు వేస్తున్న క్రమంలో ఎక్కడ ఏ పరిచయం మనకి దేనికి ఉపయోగపడుతుందో, ఎక్కడ మనం పైకి వస్తామో అని ప్రతి బాణాన్ని వాడుకోవాల్సిన అవసరం స్ట్రాటజీ. సో అలా క్రమంలో ఆ లీడర్ ఈ లీడర్ పాటలు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఏ లీడరు నాకైతే ఏం ఉపయోగపడలేదు ఇప్పటిదాకా, ఇప్పటి వరకు పడలేదు. కానీ రేవంత్ అన్నే మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన, అంటే ఒకటి 3 రంగుల జెండా అని ఒక పాట, అది మోగుతూ ఉంటే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు డాన్స్లు వేస్తూ ఉంటే, నేను సినిమా వాడిని కాబట్టి నేను సినిమా కోణంలో చూసేది. ఎలా అంటే ఒక పెద్ద థియేటర్లో ఒక పెద్ద సూపర్ స్టార్ జనాలు పేపర్లు ఎగిరేసి ఎలా ఎగురుతారు, అలాంటి ఒక అనుభూతిని నేను చెందేవాడిని ఆ వేదికల మీద. సో అలాంటి అది అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చారు ఆయన. అంటే ఒక పెద్ద విజయం కదా అది. ఒక ఎమ్మెల్యే గెలవడం, ఎంపీ గెలవడం, మంత్రి గెలవడం వేరు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు మనల్ని పిలిస్తే బాగుండు, వాళ్ళతో కూర్చుంటే బాగుండు, వాళ్ళతో ఫోటో దిగితే బాగుండు అనుకునే ఒక చిన్న సాధారణ స్థాయి మనుషులం కదా మనం. మనతో గంటలు కూర్చున్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అవ్వడం, అందులో మన పాట కూడా ఒక భాగం అవ్వడం, అంటే ఆ కష్టమంతా రేవంత్ అన్నదే, పోరాటం అంతా రేవంత్ అన్నదే. రాష్ట్ర పరిస్థితులు అవన్నీ రావచ్చు, కానీ ఏదో ఒక 5%, 1% కూడా మన పాట కూడా ఉంది దాంట్లో. అది రేవంత్ అన్న కాబట్టి ఆ పాట అంత హిట్ అయింది. నేను ఘంటాపదంగా ఏం చెప్తానంటే, అదే పాట ఎవరు పెట్టినా అది ఆ రేంజ్లో మీ దాకా రాకపోయేది. నేను అదే చెప్పిన, ఆ పాట ఇన్స్పిరేషన్ అయినే, ఆ పాట హిట్ అయిన వల్లే ప్రతిదీ అదంతా రేవంత్ అన్నది. అది సరే, ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారు కాబట్టి, ఒకవేళ టీడీపీ అధినేత చంద్రబాబు గారు పిలిచి నాకు సేమ్ అలాంటి సాంగే ఒకటి కావాలి 3 రంగుల లాంటిది అని చెప్పంటే రాయగలుగుతారు? నేను చంద్రబాబు గారితో ఆల్రెడీ 5 సార్లు కలిసాను. 10 నిమిషాలు టైం ఇస్తే నాతో 3 గంటలు మాట్లాడతారు. నేను మన సుధీర్ కట్ట మేమంతా ఇప్పటికి చాలా పాటలు చేశాను సార్కి. అదే నేను ఆ విజన్ని బాబు గారిలో చూశాను, రేవంత్ అన్నలో చూశాను. అది పాటల పట్ల అంటే వాళ్ళలో కూడా ఉందేమో, వాళ్ళు నాకు ఇంకెవరు అంతగా క్లోజ్ అసోసియేట్ అవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి గారని కాంగ్రెస్ లో, ఆయనకు ఉంటుంది ఆ విజన్, పాటలు చేయించుకునేది. జన్మభూమికి అవార్డు కూడా ఊర్లో ఉన్నప్పుడు వచ్చిండే. అది అవార్డు రావడమే నా జీవితాన్ని పాట వైపు మళ్ళీ. స్కూల్ డేస్ నుంచి మీరు చిన్నతనం నుంచి 6th, 5th క్లాసుల నుంచే మా స్కూల్ టీచర్లు రాయించేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఏదైనా ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు జనరల్గా మనం సినిమా పాటలో
లేకపోతే ఇంకేదో పాటలు పాడతాం. నేను ఆ అకేషన్కి సంబంధించి నేనే క్రియేట్ చేసి నేనే రాసి నేనే పాడేవాడిని. అది తర్వాత అది పిచ్చా లేకపోతే అది అనవసరంగా చదువుని చెడగొట్టే అంశమా లేకపోతే మనకు అన్నం పెట్టదని రకరకాలు ఉంటారు కదా. వీటిని అన్నిటిని బద్దలు కొట్టి జన్మభూమిలో బాబు గారు అవార్డు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు రావడమే నాకు కాన్ఫిడెన్స్ నింపింది. ఓహో ఇన్ని లక్షల మందిలో మనకు వచ్చిందంటే మనలో ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది అని. అలాంటిది ఆ చిన్న అవార్డు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక సంతకంతో వచ్చిన ఒక అది చూసి నేను ఇన్స్పైర్ అయిన నేను ఈరోజు ఆయనకే పాటలు చేసే స్థాయికి రావడం అనేది నాకు జీవితంలో నేను ఇవన్నీ ఊహించేది.